విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం అండి శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, జ్యోతిష్యం అంటారు, నవగ్రహాలు, జ్యోతిష్యము ఇవన్నీ ఏమిటండి? గ్రహాల ప్రభావాలు మన మానవుల మీద ఎక్కువ అనుసంధానం అవుతూ ఉంటాయంటారా? జ్యోతిష్యం ద్వారా పరిష్కారాలు తెలుసుకుంటే మనం అనారోగ్యాలు ఏంటి వచ్చే ఆపదల నుంచి తప్పించుకోవచ్చు అంటారు. ఇవన్నీ ఎంతవరకు సమంజసం అంటారు? అసలు ఈ రహస్యం ఏమిటంటారు? జ్యోతిష రహస్యం ఏంటంటే మన గగన వీధుల్లో సంచరించే గ్రహాలు, నక్షత్రాలు, నక్షత్ర శాస్త్రము, గ్రహ శాస్త్రము ఈ రెండు ఉన్నాయి కదా. నక్షత్ర శాస్త్రం వేరు. 27 నక్షత్రాలు మనకి. ఆ 27 నక్షత్రాల శాస్త్రం వేరుగా ఉంటుంది. నక్షత్రాలకు కూడా శాస్త్రాలు ఉన్నాయి? అయ్యో ఎందుకు లేవు, చాలా ఉన్నాయి. మనం పుట్టిన నక్షత్రం బట్టే కదా మన భవిష్యత్ అంతా కూడా ఉండేది. అవునండి. ఆ నక్షత్ర ప్రకారమే మనం ఉంటాం. ఆ నక్షత్రానికి ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావం బట్టి ఆ వ్యక్తి ఉంటాడు. సో గ్రహాలు సరే 9 గ్రహాలు మన మీద పనిచేస్తాయి. అంటే జ్యోతిష్యాన్ని అవహేళన చేసి దాన్ని చౌకబారుతనంగా రోడ్డు మీద వ్యాపారంగా మార్చిన మనుషులతో ఇవాళ రోజున వేదాంగ స్థాయిలో ఉన్నటువంటి జ్యోతిష్యము బజారు పాలైంది. ఇది చాలా విచారించదగ్గ విషయం. జ్యోతిష్యం అనేది వేదాల్లో రాసినటువంటి వేదాంగంలో ఒక స్థానం సంపాదించుకుంది. ఆ జ్యోతిష్యాన్ని పట్టుకొని మనుషుల బలహీనతని బాగా క్యాష్ చేసుకొని వాళ్ళని మభ్యపెట్టి డబ్బు సంపాదించటం. అంటే మనుషుల బలహీనతలను ఆసరా చేసుకొని డబ్బు సంపాదిస్తున్నారు. ఆ రకంగా పెద్ద పెద్ద రాజకీయవేత్తల దగ్గర నుంచి సామాన్య మానవుడు వరకు, సెలబ్రిటీస్ ఏమిటి, పెద్ద పెద్ద రాజకీయవేత్తలు ఏంటి, వీళ్ళందరినీ కూడా బలహీనపరిచి వాళ్ళు డబ్బు సంపాదించడం అలవాటు చేసుకోబట్టి జ్యోతిష్యం బజారు పాలైంది. కానీ జ్యోతిష్యం ఎప్పుడు వేదాంగ స్థాయి. వేదాంగాలు ఆరండి, దాంట్లో జ్యోతిష్యం ఒకటి. అయితే ఈ జ్యోతిష్యంలో 7 గ్రహాలు మనిషి మీద పనిచేస్తాయి. 27 నక్షత్రాలు ఉన్నాయి. అవి కూడా ఆ నక్షత్ర స్వభావాన్ని బట్టే ఏదో ఒక నక్షత్రంలో ప్రతి వ్యక్తి పుట్టవలసిందే, కంపల్సరీ. ఆ రోజు ఏ నక్షత్రం ఉందో ఆ నక్షత్ర ప్రకారం ఎన్ని వేల మంది పుడుతున్నారో మనకు తెలియదు. ఆ నక్షత్రంలో అతను జన్మించవలసిందే. ఈ 27 నక్షత్రాలని దాటి ఎవరు జన్మించలేరు. ఈ 27 నక్షత్రాల లోపలే సమస్తమైనటువంటి జీవకోటికి జననం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు ఒకటి అడిగారు, మనం రాబోయే ఆపదల్ని ఏమన్నా నివారించుకోవచ్చా అని. దీంట్లో 2 ఉన్నాయండి. వైద్య జ్యోతిష్యం ఒకటి, జ్యోతిర్వైద్యం ఒకటి. వైద్య జ్యోతిష్యం అంటే అది వైద్యాన్ని, జ్యోతిష్యము వైద్యం చెప్తుంది. ఆ జ్యోతిష్యం జ్యోతిర్వైద్యం ఉంది, అది వేరు. అది అసలు రోగం రాకుండానే చేస్తుంది, రాకుండా చేస్తుంది. ఇవన్నీ నేను మహా జ్యోతిష్కుల దగ్గర పెరిగిన అదృష్ట కారణంగా, ఎంతమందో జ్యోతిష్యులు మా ఇంటికి వచ్చి వాళ్ళతో పరిచయాలు ఉన్న కారణంగా నిరూపింపబడిన విషయాలుగా నేను చెప్తున్నాను. మామూలుగా అల్లాటప్పగా చెప్పడం లేదు. గ్రహ జపాలు చేస్తే వాళ్ళ యొక్క దశ తిరిగినటువంటి జీవితాలు ఎన్నో చూశాను నేను. ఏ డాక్టర్లకి అందనటువంటి రోగాలు గ్రహ జపాలతో నయమవటం కూడా నేను ఎంతనో చూసా. మరణించిన శయ్య మీద ఉండి ఇక వీళ్ళది అయిపోయింది అని డాక్టర్లు చెప్పిన కేసులు కూడా, గ్రహ జపాలతో తిరిగి బతికిన కేసులు కూడా నేను నా కళ్ళతో నేను చూశాను. మనం అయితే అసలు వైద్య జ్యోతిష్యం అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. వైద్య జ్యోతిష్యం అంటే మన జాతకం చూపిస్తాం. తిథి వార నక్షత్ర కరణయోగాలు ఉన్నాయి మనకి పంచాంగంలో. ఏ తిథిన పుట్టాము, ఏ సమయంలో పుట్టాము, ఏ నక్షత్రంలో జన్మించాము, మన లగ్నం ఏంటి, వారం ఏంటి అన్నీ చూస్తారు. ఏ ప్రాంతంలో కూడా చూస్తారు. చూసి వీటన్నిటిని బట్టి మన కుండలిని వేస్తారు. వేసి మన యొక్క జీవితంలో ఉండేటువంటి ముఖ్య వివాహము, విద్యాభ్యాసము, సంసారము, ఆరోగ్యము, ఆయుష్ ఇవన్నీ చెప్తారు. దీంట్లో ఆరోగ్యం ప్రధాన సమస్య అందరికీ. ఈ ఆరోగ్యం గురించి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, ఇదిగో ఇప్పుడు బాగానే నడుస్తోంది, మీకు 2 నెలలు పోయాక ఖచ్చితంగా మీరు హాస్పిటల్ పాలవుతారు. అలా అయినప్పుడు మీరు ఈ జపాలు చేయించుకోండి అంటారు. అది వైద్య జ్యోతిష్యం. అంటే 2-3 నెలల్లో ఈ ఏడాదంతా మీకు బాగానే ఉందండి, కొత్త సంవత్సరంలోనే ఒక 2-3 నెలల పాటు మీకు బాగుండదు, ఇలా చెప్తారు. వైద్య జ్యోతిష్యం అది.
ఆ వైద్యం ఎలా ఉంటుంది దానికి, మీకు నెక్స్ట్ సంవత్సరంలో మార్చి లోపల మీకు ఈ గండం ఉంది, లేకపోతే ఈ చెడు జరుగుతుంది, లేకపోతే మీ అమ్మాయికి వివాహం అవ్వకుండా మీరు చికాకుల పాలవుతారు, లేకపోతే మీ అల్లుడు సరిగ్గా ఉండడు, ఇటువంటి సంసార సమస్యలు కూడా చెప్తారు. చెప్పి దానికి నివారణగా మీరు ఇవి చేసుకోండి అని చెప్తారు. దీన్ని వైద్య జ్యోతిష్యం అంటారు. వైద్యం ఉంది దానికి, అది జ్యోతిష్యం ద్వారా చెప్తారు. ఇంకోటి జ్యోతిర్వైద్యం ఉంది. జ్యోతిర్వైద్యం దానికి ఏంటంటే దానికి కూడా జాతకం చూస్తారు. చూసి మీకు ఈ నెలలో ఈ ఆపద ఉంది, ఈ ఆపద రాకుండానే నేను ఒక గ్రహ జపం ఇప్పుడే చేయిస్తా. ఆపదలు రాకుండానే కర్మలని చేయకుండా కూడా చేసేటువంటి గ్రహ జపాలు చాలా ఉన్నాయి. ఇది నమ్మని విషయం, ఎందుకంటే ఇది వేదాంగం. వేదస్థాయిలో ఉన్నటువంటి ఒక విద్యని అపహసితం చేసేసి చౌకబారుగా అమ్మేసుకొని డబ్బులు సంపాదించే ఈ రోజుల్లో జ్యోతిష్యంలో ఇన్ని అద్భుతాలు ఉన్నాయంటే ఎవరు నమ్మటలేదు. కానీ నిజంగా జ్యోతిష్యాన్ని నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎన్నో రహస్యాలు చెప్తారు. ఎందుకంటే ప్రకృతితో ఎప్పుడూ కూడా సంయోగం పెట్టుకొని అనుకూలంగా ఉన్న ఏ వ్యక్తికి రోగాలు రావు. అందుకే ఇదివరకు పూర్వకాలంలో రైతులకి వాళ్ళు ఎప్పుడు కూడా పంచభూతాలతోనే నివసించేవారు వాళ్ళు. అందుకని వాళ్ళకి రోగాలు వచ్చేవి కాదు. ఏసీలలో డైనింగ్ టేబుల్స్ మీద మంచి బెడ్స్ మీద ఎంజాయ్ చేసే వాళ్ళకి అన్ని రోగాలు వస్తాయి. అంటే అవి లేకుండా ఇప్పటి కాలంలో ఎందుకు బతకలేరంటే మనందరం కూడా సేద్యం చేయలేం గనక. సో ప్రకృతితో సంయోగం ఏర్పరచుకొని జీవించడం మొదలు పెడితే ఏ వ్యక్తికి కూడా ఇది రాదు. ఎందుకంటే ప్రకృతిలో ఉండేటివి ఇక్కడ ఈ గ్రహాలు నక్షత్రాలు కూడా. సో ఈ రెండు ఇలా ఉన్న నేపథ్యంలో మనం ఏం చేయాలంటే మనకి నవగ్రహాలు ఉన్నాయి. ఈ నవగ్రహాలని ఎప్పుడు జపం చేసుకోవాలి. వ్యాసుడే స్వయంగా నవగ్రహ జపాలు రాసిచ్చాడు. వీటిని తప్పనిసరిగా మీరు రోజు నిత్య పారాయణగా చేయండి. వ్యాసుడే వ్యాసకృతాలే నవగ్రహ జపాలన్నీ వ్యాసకృతాలే. జపాకుసుమ సంకాశ్యం కాశ్యపేయం మహాద్యుతం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ఇలా మొట్టమొదటి సూర్యుడు దీని నుంచి శని వరకు ఆయన జపాలన్నీ రాసిచ్చాడు. అయితే ఈ గ్రహాలు మన శరీరం మీద ఎలా ప్రభావం చూపిస్తాయి, మన శరీరం మీద చూపించడం ద్వారా మన జీవితాన్ని ఎలా శాసిస్తాయి అని ఆలోచించుకుంటే, ఈ సూర్యుడు ఉన్నాడంటే ఇతను ప్రసరణ వ్యవస్థ అంతా ఇతందే. రక్త ప్రసారము, హృదయం పనిచేయటము, ఈ గుండె దగ్గర ఉన్నటువంటి రకరకాల ప్రసారణ వ్యవస్థలన్నీ ఉంటాయి కదా. ఎటు నుంచి రక్తం ఎటు ప్రవహించి ఎటు వెళ్ళాలి, ఏమేం చేయాలి, ఇవన్నీ సూర్యుడు ఎక్కువ చూస్తాడు. సూర్యుడు ముఖ్యంగా ఆత్మకారకుడు. చంద్రుడు మనకారకుడు. చంద్రుడు మనకారకుడు, సూర్యుడు ఆత్మకారకుడు. అందుకనే దూరంగా ఉంటాడు. చంద్రుడు మనకి దగ్గరగా ఉండి వెన్నెల కనిపిస్తూ ఉంటుంది. చంద్రుడు కూడా దగ్గరలో. సూర్యుని ఎవరు చూడగలరు? ఏమన్నా ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు బింబాన్ని చూడగలం. అవును, ఆత్మలాగా సూర్యుని కూడా మనం దర్శించలేము. నిజమేనండి. అసలు అందుకనే ఆత్మకారకుడు సూర్యుడు. చంద్రుడు చల్లనివాడు, తెల్లనివాడు, కాంతివంతవంతుడు. అతను భూమికి దగ్గరగా ఉంటాడు, మనస్సు అంతా నియంత్రిస్తూ ఉంటాడు. ఎందుకని? ముఖ్యంగా స్త్రీలకి చంద్రుడు మనఃకారకుడు. 15 రోజుల పాటు చంద్రుడు చక్కగా పౌర్ణమి వెన్నెలకి ఎదుగుతూ ఉంటాడు శుక్లపక్షంలో. మిగతా 15 రోజులు అతను తరుగుతూ ఉంటాడు. మొదటి 15 రోజులు స్త్రీలకు ఉన్నటువంటి శారీరక వృత్తి, మానసిక వృత్తి అద్భుతంగా ఉంటుంది. ఋతుక్రమం కూడా అట్లాగే జరుగుతూ ఉంటుందిగా. ఫస్ట్ 2 వీక్స్ తర్వాత 3rd వీక్ ఎంటర్ అయ్యేసరికి అది స్త్రీలకి కొంచెం ఒక అసౌకర్యం ఏర్పడుతూ ఉంటుంది మెల్లిమెల్లిగా, ఆ ఋతుక్రమం యొక్క పరిశీలన బట్టి. అలాగే పురుషులకు కూడా కృష్ణపక్షం వచ్చేసరికి కొంచెం డల్ అవుతారు. వాళ్ళు కూడా కనిపించవు, ఇవన్నీ కనిపించే విషయాలు కాదు ప్రపంచంలో. సమాజంలో ఎవరికి మనం డల్గా ఉన్నామని కూడా మనం తెలుసుకోలేనంత బిజీగా ఉంటున్నాం. మనం ఇవాళ డల్గా ఉన్నానని ఇంట్లో కూర్చుంటే అవదుగా పని కదా, నాకు అసలు మనసు బాగుండలేదని ఇంట్లో కూర్చుంటే కాదుగా. కానీ ఎందుకు ఉంటున్నాము ఏమిటి అని ఆలోచిస్తే ప్రకృతి ప్రభావం మన మీద ఎంత ఉంటుందో కనిపిస్తూ ఉంటుంది. కృష్ణపక్షంలో ఉన్నటువంటి ఆ అసౌకర్యము, అనిశ్చిత పరిస్థితి, కొంచెం నియమబద్ధత లేనటువంటి ఒక అలసత్వం, ఇవన్నీ ఉంటాయి. ఇవి శుక్లపక్షంలో ఉండవు.
ఎందుకంటే మనిషి మనస్సు కూడా దినదినాభివృద్ధి చెంది ఆరోగ్యంగా చక్కగా ఉంటుంది. అందుకే పౌర్ణమి రోజున అమ్మవారిని ధ్యానించాలంటాం. పౌర్ణమి అనేది సకల 16 కళలతో వికసించేటువంటి అద్భుతమైనటువంటి ఆ చంద్రబింబంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకని ఇతను మనఃకారకుడు అవటంతో ఇతనికి ఏ రకమైనటువంటి మనస్సుకి ఇబ్బందులు కలిగినా చంద్రధ్యానం చేయాలి. చంద్రధ్యానమే చేయాలి. దధిశంకం తుషారాభం క్షీరార్ణవ సముద్భవం నమామి శశనం సోమం శంభోర్ మకుటభూషణం. శంభుడికే మకుటభూషణంగా ఉన్నటువంటి ఆ శశిని మనం నమస్కరిస్తూ ధ్యానిస్తే ముందు మనస్సు బాగుంటుందని చెప్తున్నారు. మనస్సు బాగుంటుంది. ఆత్మ బాగుండాలంటే సూర్యుడు, మనసు బాగుండాలంటే చంద్రుడు. ఇంకా ఉన్నాయి మనకి బుధుడు నరాలకి బుధుడు. నరాల బలహీనతతో చిన్నవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు. అవునండి, నరాల బలహీనత. అవునవును. చంద్రుడి విషయంలో ఇంకా మనం చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. చంద్రుడు స్త్రీల యొక్క ఋతుక్రమం మీద ఆధారపడి ఉంటుందని చెప్పాం కదా. దీంట్లో ఈ రక్తానికి సూర్యుడి రక్తానికి సంబంధించిన వాడు నిజానికి, కానీ ఈ రక్త ప్రసరణకి దాని యొక్క ఆటుపోట్లకి అంటే అమావాస్య వచ్చేసరికి భూమి కూడా భిన్నంగా స్పందిస్తూ ఉంటుంది. దానికి మన శరీరంలో జరిగేటువంటి రక్త ప్రసరణకి కూడా చంద్రుడితో సంబంధం ఉంది. చంద్రుడితో సంబంధం ఉంది. ఎందుకంటే స్త్రీల పట్ల విపరీతంగా ఉంటుంది. అంటే ఆకర్షణ కానీ, సంసారం కానీ, శృంగారం కానీ, దాంపత్యం కానీ, సంతానం కానీ అన్నీ కూడా చంద్రుడి యొక్క శరీర ప్రభావంతోనే ఉంటాయి స్త్రీలకి ముఖ్యంగా. అవునండి. సంసారం అంటేనే ఆ చంద్రుడి యొక్క వెన్నెలలు, ఆ చల్లటి దీవెనలు ఆయన ఉండాలి. లేకపోతే కనుక ఆ సంసారంలో ఏ రకమైనటువంటి అసౌకర్యం వచ్చినా స్త్రీల వల్లనే వస్తుంది ఎక్కువగా. స్త్రీలు సంసారాన్ని సజావుగా నడపటం, సంసారాన్ని చల్లగా ముందుకు నడపటం ఇవన్నీ ఎక్కువ చెయ్యాలి కనుక, ఎక్కువ చేస్తారు కనుక ఈ చంద్రుడి యొక్క అనుగ్రహము స్త్రీలకు ఎక్కువ అవసరం. ఎందుకంటే వీళ్ళ ఋతుక్రమ పరిస్థితి అంతా చంద్రుడి మీద ఆధారపడి ఉంది కనుక దీనివల్లనే సత్సంతానము సవ్యమైనటువంటి సంసారము అంతా కూడా నడుస్తుంది కనుక. ఇక బుధుడి దగ్గరికి వస్తే ఈయన నరాల వ్యవస్థ మీద పనిచేస్తాడు. ఈ నరాలు అనేది ఉద్రిక్తత అంటే కోపం, ఉద్రిక్తత. నరాలు గట్టిగా బిగుసుకుపోతాయి. నరాలు టెన్షన్ వచ్చేస్తుంటే నరాలన్నీ బిగుసుకుపోతూ ఉంటాయి. అవునండి, బిగుసుకుపోతూ ఉంటాయి. ఆ బిగుసుకుపోయి నరాలు అనేవి పట్టేసినప్పుడు ఆ నర్వస్ వీక్నెస్ వస్తుంది. అంటే మానసిక బలహీనతతో పాటు శారీరక బలహీనత కూడా వచ్చేస్తుంది. ఇంకా వీళ్ళిద్దరికి మధ్య కుజుడు ఉన్నాడు, మంగళకారకుడు, మంగళుడు. అతను మంగళవారం రోజున కుజుడు, సోమవారం రోజున చంద్రుడు, ఆదివారం సరే సూర్యుడు. ఈ కారకుడు అయినటువంటి ఇతను నిజం చెప్పాలంటే అతను మంగళవారం రోజున ఉంటే మంగళవారం పట్టింపు అందరికీ అదే ఉంటుంది. ఎందుకంటే కుజుడు శస్త్రాస్త్రకారుడు, సర్జరీలన్నీ అతని చేతుల్లోనే ఉంటాయి. మంగళవారం రోజున సర్జరీలు చేయాలన్నా కూడా కొంతమంది డాక్టర్స్ చేయరు. ఆయన సర్జరీ చేయాలి అంటే మంగళవారం రోజున ఎందుకు చేయరు అంటే ఆయన కుజుడికి రక్తకారకుడు. ఆయన కొంచెం క్రూరుడు, కొంచెం క్రూర గ్రహాలు కొన్ని ఉన్నాయి మనకి. రాహు కేతువులు, కుజుడు, వీళ్ళు క్రూరులు. ఈ కుజుడు క్రూర దృష్టితో వీక్షిస్తూ ఉంటాడు ఎక్కువగా. ఎందుకంటే రక్తకారకుడు కనుక. రక్తకారకుడే కాదు, శస్త్రచికిత్సకు కూడా అతనే, సర్జరీలకు కూడా అతనే. అందుకని ఉద్రేకము, కోపము, అసహనము, అసహాయత ఇవన్నీ వచ్చేస్తాయి కుజగ్రహం సరిగ్గా లేకపోతే. బుధగ్రహం సరిగ్గా లేకపోతే నరాల వ్యవస్థ అంతా దెబ్బతింటుంది. ఇక గురు శుక్రులు అయితే చెప్పనే వద్దు, వాళ్ళిద్దరు మోస్ట్ ఇంపార్టెంట్ అండి మనకి జీవితంలో. గురువు రోజు మా అత్తగారు ఎప్పుడు ఇవాళ గురువారం ఒక్క పండు ఇంటో లేదు, కాస్త అరటిపళ్ళన్నా తిండి అంటుండేది. శుక్రవారం వస్తే పువ్వు లేకపోతే ఎట్టా ఏవో ఒక ఇదివరకు రోజుల్లో ఇంత విరివిగా ప్రతి వీధిలోనూ పూలు అమ్మేవారు కాదు. ఎక్కడో గుళ్ళ దగ్గర మార్కెట్లో ఎక్కడికో వెళ్తే దొరికేవి. అందుకని పువ్వుకి పండు మగవాళ్ళే వెళ్ళి తేవాలి. ఇదివరకు రోజుల్లో పువ్వుకి పండుకి పూజప్పుడు చాలా వెంపర్లాడేవారు. అయితే గురువారం ఎందుకంటే పండు అంటే ఏంటి, పిందె పండుగ అవటమేగా. అవును కదా. గర్భంలో కూడా మాతృపిండంలో కూడా చిన్నగా ఒక చిన్న శనగబద్దంతా ఉండి తర్వాత శిశువుగా మారటమే కదా. అందుకని గురువారము సంతానానికి కారణము. ఆ రోజున పండు నైవేద్యం పెట్టాలి దేవుళ్ళకి. పండు లేకుండా నైవేద్యం పెట్టకూడదు. అరటి పండు కల్పవృక్షమే మనకి, అరటి చెట్టు. అందుకని
అమృత ఫలాల్లో అరటిపండు అని చెప్తారు కన్నా వాళ్ళు అరటిపండు తప్పనిసరిగా గురువారం రోజున పెట్టాలి మ్మ్. అంటారు.